హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజైతే మన వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజు వరలక్ష్మి వ్రతం అన్నమాట. మా క్వార్టర్స్ లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నారు. మమ్మల్ని కూడా పిలిచారు. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ, అంటే ఇక్కడ 4 ఫ్యామిలీస్ ఉన్నాం కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరం కలిసి ఒకే ఇంట్లో ఒకే చోట పూజ చేసుకోవాలనుకున్నాం. నేను వెళ్లేసరికి మా ఫ్రెండ్ లో కొంతమంది నాకంటే ముందే వచ్చేసి మా ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఇల్లంతా సందడిగా ఉంది. నేను వెళ్లేసరికి ఒక ఫ్రెండ్ పూర్ణం కజ్జికాయల కోసం పూర్ణం ప్రిపేర్ చేస్తుంది. పూజకు నైవేద్యం పెట్టాలి కదా, అందుకే అందరం తలా ఒక పని తీసుకొని వంటలు తయారు చేసుకోవడం మొదలు పెట్టాము. మా ఫ్రెండ్ పూజకు సంబంధించిన డెకరేషన్ అంతా చాలా చక్కగా చేసింది. ఇక్కడ పిల్లలు కూడా వచ్చారు, పక్కింటి పిల్లలు. అసలు మేమంతా కలిసి పని చేసుకుంటుంటే టైమే తెలియలేదు. మధ్యలో నవ్వులు కబుర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కామెడీ ఏంటంటే నా మీదే. అందరు నన్ను చూసి మేమంతా ఇంకా రెడీ కాలేదు, నువ్వేంటి ఇంత బాగా చీర కట్టుకొని రెడీగా వచ్చేసావని నన్ను ఆట పట్టిస్తున్నారు. నిజం చెప్పాలంటే నాకు పూజకు రమ్మని మాత్రమే చెప్పారు. ఇక్కడికి వచ్చి వంటలు కూడా చేయాలని నాకు అసలు తెలియదు. అందుకే ఇంటి దగ్గరే చక్కగా రెడీ అయి వచ్చేసాను. మా ఫ్రెండ్స్ మాత్రం నార్మల్ గా వచ్చి ఇక్కడ పనులన్నీ చేసుకొని తర్వాత పూజకు రెడీ అవుదామని అనుకున్నారంట. నిజం చెప్పాలంటే నాకు అక్కడ వంటలు కూడా చేయాల్సి ఉంటుందని అసలు తెలియదు. పూజకు రమ్మని మాత్రమే చెప్పారు. అందుకే నేను మా ఇంట్లో పూజ చేసుకుని ఒకేసారి చక్కగా నీట్ గా శారీలో రెడీ అయ్యి వచ్చేసాను. ఇక్కడైతే నేను పెరుగుతో దద్దోజనం చేశాను. మా ఫ్రెండ్ ఏమో పూర్ణం చేసింది, ఇంకో ఫ్రెండ్ ఏమో లెమన్ రైస్ చేస్తుంది, ఇంకొకరు అన్నం సాంబార్ తయారు చేస్తున్నారు. మేము స్వీట్స్ కోసం కావాల్సిన జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఒక చిన్న కామెడీ ఏంటంటే పూర్ణం మిక్సీలో వేస్తే మిక్సీ సౌండ్ చాలా ఎక్కువగా వచ్చింది. దానికి మా ఫ్రెండ్ కుక్కర్ మిక్సీ రెండు పోటీ పడుతున్నాయా ఏంటి అని చెప్పి నవ్వించింది అనమాట. ఇక వంటలు ఒకవైపు జరుగుతూనే ఉంటాయి. మేము పూజ దగ్గరకు వచ్చి ముందుగా పసుపుతో వినాయకుడిని తయారు చేసుకున్నాం. ఏ పూజ అయినా ముందుగా వినాయకుడి పూజ చేయాలి కదా, అందుకే పసుపుతో వినాయకుడిని తయారు చేసి పూజకు సిద్ధంగా పెట్టామన్నమాట. తర్వాత ఇంకా ముత్తైదువులకు ఇవ్వాల్సిన వాయనాలు కూడా రెడీ చేయాలి కదా, అందరం కలిసి వాయనాల కోసం ప్లేట్లు సిద్ధం చేయడం మొదలు పెట్టాము. ఒక్కో ప్లేట్ లో పసుపు, కుంకుమ, గాజులు, పూలు, ఆకులు, తాంబూలం, పండ్లు, డబ్బులు ఇలా పెట్టాము. సాధారణంగా 2 పండ్లు పెట్టాలి, కానీ ప్లేట్ పట్టకపోవడంతో ఒకటి ఇక్కడ పెట్టి ఇంకొకటి తర్వాత ఇద్దామని అనుకున్నాం. ఇలా పూజకు కావలసిన వాయనాలకు కావలసినవన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టాము. ఇంతలో మా ఫ్రెండ్ రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఆమె వచ్చేలోపు మేము ఖాళీగా ఉండకుండా కిచెన్ లో ఇంకా ఏమైనా పనులు ఉంటే అవి చేసుకుంటూ పూజ దగ్గర ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. సో నేను మాత్రం ఇంటి దగ్గర జడ కూడా వేసుకోకుండా హడావిడిగా వచ్చేసాను కదా. మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా రెడీ అయిపోయారు. అప్పుడు మా ఫ్రెండ్ ఏమో నాకు జడ వేసి పూలు పెట్టి రెడీ చేసింది. నా వీడియో చూసే వాళ్ళకి తెలుసు, మా ఫ్రెండ్ నాకు ఇలాగే చాలా హెల్ప్ చేస్తుంటారు. ఇంకా మా ఫ్రెండ్ కూతురు కూడా వచ్చి మా కాళ్ళకు పసుపు రాయడానికి రెడీ అయ్యింది. మేమేమో నువ్వు చిన్న పిల్లవి కదా, వద్దులే మేమే రాసుకుంటాం అంటుంటే వాళ్ళ అమ్మ మాత్రం లేదు లేదు చిన్న పిల్లలతోనే పసుపు రాయించాలని చెప్పింది. మీరు చెప్పండి మరి, చిన్నపిల్లలు పసుపు రాస్తే బాగుంటుందా లేక పెద్దవాళ్ళతో రాయించుకోవాలా? మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఇక ఇక్కడ నా దగ్గరికి వచ్చేసరికి పిల్లలు నా కాళ్ళకి పసుపు రాస్తున్నారు, కానీ వాళ్ళు సరిగ్గా నీట్ గా పూయడం లేదు. అది చూసి మా ఫ్రెండ్ వెంటనే కామెడీ మొదలు పెట్టారు. ఆంటీ కాళ్ళకి పసుపు నీట్ గా రాయండి, లేకపోతే ఇలా అవుతుంది అలా అవుతుంది అంటూ పిల్లలతో సరదాగా ఆట పట్టిస్తున్నారు. నిజానికి అవన్నీ వాళ్ళు సరదాగా చేసిన కామెడీ మాత్రమే. మేము ఫ్రెండ్స్ అందరం ఇలా ఒకరినొకరం ఆట పట్టించుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. ఆ టైంలో నేను కూడా వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న కామెడీస్ మా మధ్య ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి గైస్, మీరు కూడా సరదాగా తీసుకోండి. ఇంకా లాస్ట్ లో అమ్మవారికి సమర్పించాల్సిన ప్రసాదాలన్నీ సిద్ధం చేసి పెట్టాము. మొత్తం 5 రకాల ప్రసాదాలు అమ్మవారికి సమర్పించాము. పూజ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక చివరగా హారతి ఇచ్చాము.
సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డ్యూటీలో ఉండటం వల్ల పూజకు రాలేకపోయారు. సాధారణంగా పూజ పూర్తయ్యాక భర్తతో కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా, కానీ ఆయన డ్యూటీలో ఉండడంతో వీడియో కాల్లోనే కాళ్ళు చూపించి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ దూరంగా డ్యూటీలో ఉన్నా మనం ఇక్కడ సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళు కూడా సంతోషంగా ఉండేది. పూజ కోసం మనం ఇంతకు ముందే వంటలు తయారు చేసాం కదా, అన్నం, సాంబారు, లెమన్ రైస్, దద్దోజనం, పాయసం, ఇలా చాలా రకాలు తయారు చేసుకున్నాం. అయితే పండగ అంటే బజ్జీలు కూడా ఉండాల్సిందే కదా, అందుకే బజ్జీలు కూడా చేయడం మొదలు పెట్టాము. బజ్జీలు మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి ఇష్టమట. ఆయన డ్యూటీలో ఉన్నారు కదా, ఆయనకు తలుచుకుంటూ ఆయనకి ఇష్టమైన బజ్జీలు మేము ఇక్కడ వేసుకున్నాము. బజ్జీలు కూడా అయిపోయాయి. ఇక అందరం తినడానికి రెడీ అవుతున్నాం. కానీ తినే ముందు వాయనాలు తీసుకోవాలి కదా, పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి ముహూర్తం దాటిపోకుండా ముందుగా వాయనాలు తీసుకుని తర్వాత భోజనం చేద్దామని అనుకున్నాం. మా ఫ్రెండ్ మమ్మల్ని అందరినీ పిలిచి ముగ్గురికి ఒకేసారి వాయనాలు ఇచ్చింది. వాయనం తీసుకున్నాం. తర్వాత ఆమె మా కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంది. మేమందరం ఒకేసారి ఆమెని దీవించాము. మా ఇంటికి ఎవరు వచ్చారు? ఇక ఆ తర్వాత మాత్రం మా అందరి ఆకలి మొదలైంది. బజ్జీలు, లెమన్ రైస్, అన్నము అన్ని రెడీగా ఉన్నాయి. ముందుగా అమ్మవారికి పెట్టిన ప్రసాదం తీసుకొని మా ఫ్రెండ్ అందరికి ప్రసాదం పెట్టింది. కూడా అక్కడే ఉన్నారు. మా పాప మాత్రం స్కూల్ కి వెళ్ళిపోయింది. తనకి స్కూల్లో క్లాస్ ఉండడంతో పూజకు రాలేకపోయింది. మా అబ్బాయి కూడా మిస్ అయ్యాడు. ఇక మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్లాల్సి ఉండడంతో ఆయనతో కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత మేమందరం కలిసి కూర్చొని భోజనం చేసాం. భోజనాలు అయ్యాకే మా అసలు పని మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే ముందే పూర్ణం, కజ్జికాయలు చేయడం మొదలు పెడితే పూజకు లేట్ అవుతుందని పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి చేసుకుందామని అనుకున్నాం. అందుకే ఇప్పుడు అందరం కలిసి కూర్చొని పూర్ణం, కజ్జికాయలు తయారు చేస్తున్నాం. నేను చెప్పాలంటే నాకు పూర్ణం, కజ్జికాయలు సరిగ్గా చేయడం రాదు. మా ఫ్రెండ్ నాకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఇలా తీసుకొని ఇలా పెట్టి ఇలా మడవాలి అని చెప్తుంటే నేను కూడా మొత్తానికి ఒకటి చేసేసాను. అది బాగానే వచ్చింది. నేను బాగా చేశానని వీడియోలో చూపిస్తుంటే మా ఫ్రెండ్ అందరు నవ్వుతున్నారు. నీకు రాదు కదా, మేము చేస్తామంటూ నన్ను ఆట పట్టిస్తున్నారు. ఇలా అందరం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కలిసి పూర్ణం కజ్జికాయలు చేసుకున్నాం. అందరం కలిసి పని చేయడం వల్ల ఎవరికి పని చేసినట్లు కూడా అనిపించదు కదా, ఎవరికి కష్టం అనిపించదు. ఒకరు ఒక పని, ఇంకొకరు ఇంకో పని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అందుకే మేము క్వార్టర్స్ లో ఇలాగే అందరం కలిసి పండుగలు, పూజలు చేసుకుంటూ ఉంటాం. పూజ అంటే కేవలం పూజ చేసుకోవడం మాత్రమే కాదు కదా, అందరం కలిసి ఒక చోట కూర్చొని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ గడపడం కూడా ఒక మంచి జ్ఞాపకమే కదా. మా ఈ చిన్న ప్రయత్నం మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని పూజలు, పండుగలు, మా క్వార్టర్స్ లైఫ్ కి సంబంధించిన వ్లాగ్స్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.